ఋషుల శాపం ఏ విధంగా ఉంటుందో నేను కొన్ని ఉదాహరణల ద్వారా తెలియజేస్తాను. ఋషులు చాలా తపస్సు, యోగశక్తి కలవారు. వారు చాలా కోపంగా ఉన్నప్పుడు శాపం ఇస్తారు. ఆ శాపం దేవతలకైనా, రాక్షసులకైనా, మానవులకైనా తప్పించుకోలేనిది. ఋషుల శాపం వల్ల మహాబలులు కూడా శక్తిని కోల్పోతారు. నహుషుడు ఒకసారి దేవేంద్రుడి స్థానంలో రాజ్యభారం తీసుకున్న నహుషుడు అహంకారంతో అగస్త్య మహర్షిని అవమానిస్తాడు. వెంటనే ఋషులు అతన్ని సర్పరూపంలో పతనమయ్యేలా శపించారు. కౌరవరాజు ధృతరాష్ట్రుడు గత జన్మలో ఋషుల శాపం వల్లనే అంధుడిగా జన్మించాడు. కర్మాత్మక ఫలితం. శాపం ఎప్పుడూ న్యాయబద్ధంగానే ఉంటుంది. అహంకారం, అధర్మం, గర్వం ఉన్నప్పుడు మాత్రమే వస్తుంది. పురాణాల్లో చాలామంది యోధులు, దానవులు, దేవతలు కూడా తమకు తెలిసిన విద్యలు, ఆయుధ మంత్రాలు, శక్తులు కొన్నిసార్లు మర్చిపోతారు. దీనికి కారణాలు ఏమనగా శాపం. ఋషుల శాపం వల్ల నేర్చుకున్న శక్తిని మర్చిపోవడం జరుగుతుంది. ఉదాహరణకు కర్ణుడు పరశురాముడు ఇచ్చిన బ్రహ్మాస్త్ర విద్యను చివర్లో గుర్తుకు తెచ్చుకోలేకపోయాడు. ఎందుకంటే పరశురాముడి శాపం వల్ల ఆయన మర్చిపోయాడు. కాలమును బట్టి కొన్నిసార్లు శక్తి తాత్కాలికం మాత్రమే ఉంటుంది. సమయం తీరిన తర్వాత పనిచేయదు. అహంకారం లేదా అవినీతి వాడకం. శక్తిని దుర్వినియోగం చేసినప్పుడు దైవం లేదా గురువు దానిని దూరం చేస్తారు. ఉదాహరణకు కర్ణుడు పరశురాముని వద్ద బ్రహ్మాస్త్ర విద్య నేర్చుకున్నాడు. కానీ అబద్ధం చెప్పి క్షత్రియుడనని దాచిపెట్టినందుకు పరశురాముడు అతన్ని శపించాడు. అవసరమైనప్పుడు ఆ శక్తి నీకు గుర్తుకు రాదు అని. చివరగా అర్జునునితో యుద్ధంలో అదే జరిగింది. జయా విజయులు అనగా హిరణ్యకశిపుడు, రావణుడు, శిశుపాలుడు. వీరు ఋషుల శాపం వల్లే అసురులుగా పుడతారు. వారు ఎన్నో శక్తులు సంపాదించినా చివరికి విష్ణువు చేతిలోనే మరణిస్తారు. ఇంద్రుడు తరచుగా ఋషుల శాపం వల్ల తన 10 భౌతిక శక్తులను కోల్పోయి దేవలోకానికి ప్రమాదం వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. సారాంశం ఏమనగా ఋషుల శాపం అనేది కర్మఫలితం. అది వచ్చినప్పుడు మహాబలుడు, మహాజ్ఞాని, దేవుడు కూడా దానిని తప్పించుకోలేడు. శక్తి మరవడం అనేది ఆ శాపం ఫలితంగానే లేదా అహంకారం వలన దైవ నిర్ణయంగానే జరుగుతుంది. హనుమంతుడి బాల్యం చాలా అద్భుతమైంది. కానీ హనుమంతుడికి కూడా ఋషుల శాపం వల్ల తన శక్తిని కోల్పోయాడు. హనుమంతుడు తరచుగా మహర్షుల యజ్ఞాలలోకి వచ్చి చిన్న చిన్న ఆటలు ఆడేవాడు. పవిత్రమైన పాత్రలను దాచేవాడు. దర్పణాల్ని పగలగొట్టేవాడు. మంత్రపఠనాన్ని మధ్యలో అడ్డుకునేవాడు. అప్పుడు కొంతమంది ఋషులు కోపంతో ఇలా శపించారు. ఓ వాయుపుత్ర, నీకు అపారమైన శక్తి ఉంది, కానీ ఆ శక్తి నీకు గుర్తుండదు. నీవు నీ శక్తిని మర్చిపోతావు. నీకు అవసరమైనప్పుడు సమయంన గొప్పవారు నీకు జ్ఞాపకం చేసినప్పుడు మాత్రమే ఆ శక్తి మేల్కొంటుంది. ఆ క్షణం నుంచి హనుమంతుడు తన అసలైన శక్తిని మర్చిపోయాడు. అతను సాధారణ వానరుడిలా తన జీవితం గడిపాడు. హనుమంతుడికి తన శక్తి ఎప్పుడు గుర్తుకు వస్తుంది అంటే రామాయణంలో సీతమ్మను వెతుక్కుంటూ వానరసేన సముద్ర తీరానికి చేరుతుంది. అందరూ సముద్రం దాటలేక నిరాశలో మునిగిపోతారు. అప్పుడు జాంబవంతుడు హనుమంతుడిని చూసి అతని బాల్య ఘనతలు, ఋషుల వరాలు, అతని అసలైన శక్తిని గుర్తు చేస్తాడు. ఆ సమయంలో శాపం తొలగిపోతుంది. హనుమంతుడు తన మహాశక్తిని జ్ఞాపకం తెచ్చుకొని విపరీతమైన పరాక్రమంతో ఆకాశంలోకి ఎగురుతాడు. ఒకే అద్భుతమైన దూకుడుతో సముద్రాన్ని దాటి లంకకు చేరుకుంటాడు. ఆ సమయంలో మాత్రమే హనుమంతుడికి శాపం తొలగిపోయి తన శక్తులు గుర్తుకు వస్తాయి. దీనిలో సారాంశం ఏమిటంటే హనుమంతుడు స్వయంగా తన శక్తిని మర్చిపోయాడు అనేది ఋషుల శాపం వల్ల. కానీ ధర్మానికి, శ్రీరామునికి సేవ చేసే సమయం వచ్చినప్పుడు ఆ శక్తి మళ్ళీ మేల్కొంటుంది. ఈ వీడియో చూసినందుకు హృదయపూర్వక ధన్యవాదములు. మీకు నచ్చితే తప్పక లైక్ చేయండి. మీ స్నేహితులతో షేర్ చేయండి. మరిన్ని భక్తి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.